తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ ఆధ్వర్యంలో హన్మకొండ ఏకశిల జయశంకర్ పార్క్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం చారిత్రక, సామాజిక, ఆర్థిక అవసరమని దేశానికి చాటి చెప్పిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రజల హక్కులు, సమానత్వం, ఉచిత విద్య, వైద్యం లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అబ్దుల్ గఫార్, ఇనుగాల ఇంద్రసేనారెడ్డి, మోకిరి దామోదర్, బత్తిని సారయ్య, పి విశ్వనాథం, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి 92వ జయంతి సందర్భంగా వరంగల్ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పించి మాట్లాడడం జరుగుతుంది. నా పేరు కడారి భోగేశ్వర్. వారి యొక్క ఆశయాలు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రాగానే అయిపోలేదు. మన తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయం కోసం అయితే ఎంతోమంది త్యాగం చేసిలో, ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కోసం ఎంతోమంది విద్యార్థులు చనిపోయారో, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ ఆశయాలను మనం కొనసాగించాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం లోపల అందరికీ ఇంటింటికి, గడప గడపకు అన్ని రకాలైన ఇవాళ నిధులు కానీ, నియామకాలు కానీ, ఉద్యోగాలు కానీ రావాల్సిన అవసరం ఉన్నది. యువతను చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం మరొక ఉద్యమం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నారు. కొత్తపల్లి జయశంకర్ గారు పుట్టిన గడ్డ, ఒరుగోలు గడ్డ, ఈ ప్రాంతీయుడు అయినందుకు చాలా గర్వపడుతూ ఈరోజు 92వ జయంతి సందర్భంగా వారికి ప్రగాఢ నివాళులు రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన, వరంగల్ జిల్లా పక్షాన అర్పించుకుంటూ, వారి ఏ ఆశయ సాధన కోసం అయితే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనుకుంటూ ములికీ ఉద్యమంలో కానీ తెలంగాణ మిత్రులు తెలియజేసినట్లుగా భౌగోళిక తెలంగాణ మరియు ప్రజాతంత్ర తెలంగాణ అందరికీ సమన్యాయంగా ఉండే విధంగా ఆశయాల కోసం తన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆశయ సాధన కోసం నేడు వారి పేరు చెప్పుకొని ఉద్యమాల్లో వచ్చి అధికారంలోనికి వచ్చినటువంటి వాళ్ళందరూ వారి ఆశయాలను కొనసాగించే విధంగా యువత కదా మొన్న జంజీ ఉద్యమం లోపల వచ్చినట్టుగా అందరికీ నిధులు, నియామకాలు మరియు నీళ్లు ఇవన్నీ కూడా తెలంగాణ లోపల ప్రతి ప్రాంతానికి సమాన పాలన లోపల వారికి అందజేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులపైన, ప్రభుత్వం లోపల ఉండేటువంటి అధికారులపైన ఉన్నదని తెలియజేసుకుంటూ వారి ఆశయ సాధనకై అందరూ కృషి చేయాలని మరొకసారి వారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ